కోఆర్డినేషన్తో ఈ రౌండ్ టేబుల్ ప్రోగ్రాం ఒక అద్భుతమైన ప్రోగ్రాం పెట్టి ముందుకెళ్తున్నటువంటి తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ శాసనసభ సభ్యులు తాటి వెంకటేశ్వర్లు గారు, మాజీ చైర్పర్సన్ సీతామహాలక్ష్మి గారు, దళపతి గారు, ఒగ్గెల పూజిత గారు, లౌడే సంపు గారు, సిపిఐ శ్రీనివాసరావు గారు, దిండిగల రాజేంద్రన్న, ఉమ్మడి ఖమ్మం జిల్లా మొట్టమొదలు పార్టీ అధ్యక్షులు శాంతి గారు, దాము గారు, రాజుగౌడ్ గారు, దాదాపు వేదిక మీద నుంచి ఈ మీటింగ్లో పార్టిసిపెంట్స్ దాదాపు 27 మంది ఉన్నారు. 27 మంది అద్భుతంగా సలహాలు ఇచ్చారు, వారి ఆవేదనను పంచుకున్నారు, అద్భుతంగా మాట్లాడారు. వాళ్ళలో మొట్టమొదటిగా మాట్లాడింది పీడీఎస్యు సంఘం వీరభద్రం గారు, బాలాజీ నాయక్, రాకేష్ రెడ్డి గారు, ఎస్ఎఫ్ఐ నుంచి రామకృష్ణ గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్ అబ్రహాం గారు. సారు భోజనం ఆకలి అవుతున్నట్టు పోయి ఉంటారు పాపం, వారు రావడమే, వారు సలహా ఇవ్వడమే ఎక్కువ, వారు కానీ మండవ సుబ్బారావు గారు కానీ. తర్వాత ఫహీం గారు ఎస్కే, అజీజ్ భాయ్ ఏఎస్ఎఫ్, ఏఐఎఫ్ ఎస్కే ఫహీం, ఆదివాసీ విద్యార్థి సంఘం సతీష్, డివైఎఫ్ఐ హరికృష్ణ గారు, పీడీఎస్యు మధుసూదన్, రమేష్, సేవాలాల్ సంఘం సురేష్ నాయక్, ఉద్యమకారులు విజయ్ భాస్కర్ గారు బాగా మాట్లాడారు. దాదాపు తన ఆవేదనను చాలా వెలిబుచ్చారు. ఒక విద్యార్థి తండ్రిగా మండవ సుబ్బారావు గారు ప్రైవేట్ స్కూల్ సంఘం, తర్వాత రవీందర్ గారు మాల మహానాడు, భూపతి శ్రీనివాసరావు, మధుసూదన్ గారు తెలంగాణ ఉద్యమకారులు, ఐటీసీ కార్మిక సంఘం శంకర్ రెడ్డి గారు, అనుదీప్ గారు, కోటేశ్వరరావు గారు తుడుందెబ్బ, గోపాలరావు గారు సిపిఐఎంఎల్ రాష్ట్ర నాయకులు, రాంబాబు గారు ఆమ్ ఆద్మీ పార్టీ, హుస్సేన్ ఖాన్ వీరు భద్రాద్రి కొత్తగూడ మైనార్టీస్, తర్వాత ప్రభాకర్ రెడ్డి గారు, నవతన్ గారు, శ్రీనివాసరావు గారు, తాటి వెంకటేశ్వర్లు గారు, మరొక్కసారి మా తమ్ముడు కూడా మాట్లాడారు. పేరు పేరున వీరందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాదాపు 2.5 గంటలైంది. ఇది ఒక రాజకీయ మీటింగ్ కాదు. ఏదైనా ఇమీడియట్గా ఏదైనా జరుగుతుందేమో, అద్భుతం జరుగుతుందేమో, మనందరం పోకపోతే బాగోదేమో, మనం మిస్ అయితేమో అనే సంఘటన కూడా కాదు. కేవలం ఒక పిల్లల తండ్రుల బాధ, ఆవేదన, ఈ రాష్ట్రంలో ఏముంది, ఎలా ఉంది, దీన్ని రాష్ట్రంలో వ్యక్తపరచడానికి మాత్రమే ఇంతమంది వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అనేక పార్టీలకి ఈ రాష్ట్రంలో ఏమైంది? 432 హామీలు, ఒక దొంగ హామీలు, 6 గ్యారంటీలు, దాంట్లో పక్కనే ఉన్నటువంటి మన భద్రాచలం రాముడి మీద కూడా ఒట్లేసి చెప్పినటువంటి హామీలు, ఇన్ని చెప్పి ఒక అద్భుతంగా 69 ఏళ్ల కోరిక, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను కొద్ది మందితో టీఆర్ఎస్ పార్టీ పెట్టుకుని సాధించి అద్భుతమైన పాలన, 10 ఏళ్ల పాలన అందించినటువంటి కేసీఆర్ గారిని కాదని కూడా నీకు ఓట్లేస్తే ఈ రాష్ట్ర ప్రజలు, దాంట్లో ముఖ్యమైన భూమిక పోషించిన ఈ విద్యార్థులు, వాళ్ళను కూడా నువ్వు కాళ్ళతో తొక్కేస్తున్నావే, అది బాధాకరమైన విషయం. ఇది సబ్జెక్ట్ మీద మాట్లాడడానికి ఉన్నాం. ఇక్కడ పిల్లలు ఏం తప్పు చేశారని వాళ్ళని వేధించాలనుకుంటున్నారు మీరు? ఏం ఇబ్బంది పెట్టారని? ఎక్కడి నుంచి మా తమ్ముడు చెప్పినట్టు ఎక్కడో 56,000 కోట్ల బడ్జెట్ ఉంటే 2014లో 3 లక్షల కోట్ల బడ్జెట్ తీసుకొచ్చి కేసీఆర్ గారు మీకు అద్భుతమైన పాలన, కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా అద్భుతంగా పరిపాలించి 10 జిల్లాలను 33 జిల్లాలు చేసి, ప్రతి జిల్లా కూడా ఇక్కడెక్కడో భద్రాచలం, కోనవరం నుంచి ఖమ్మం పోవడం ఇబ్బంది అవుతుంది, కలెక్టరేట్ ఇబ్బంది అవుతుంది అంటే కొత్తగూడను కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చేసి అద్భుతంగా ఒక మెడికల్ కాలేజీ పెట్టి, ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చి అద్భుతంగా చూసుకున్న కేసీఆర్ గారు మీకేమైంది? కనీసం మీకు పరిపాలించడం చేత కావట్లేదే, కన్స్ట్రక్షన్ చేయడం కాదు, కనీసం మీరు కంప్లీట్ గా మొత్తం డిస్ట్రక్షన్ చేస్తున్నారు. కూలగొట్టడాలు, పడగొట్టడాలు తప్ప నిలబెట్టడాలు, కట్టడాలు మీ చేత కావట్లేదు. కనీసం స్టూడెంట్స్ పరిస్థితి కూడా ఆలోచించే పరిస్థితి లేదు. ఏముంది? 2023లో
మీ ప్రభుత్వం వచ్చేటప్పటికి మేము దిగిపోయేటప్పటికి కేవలం ఒక 2-3 వేల కోట్ల రూపాయలు మాత్రమే బకాయి ఉండే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్. మా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా 3,000 కోట్ల రూపాయల దాకా కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు పెట్టినటువంటి బాకీని మా ప్రభుత్వం మేము 19,500 కోట్ల ద్వారా తీర్చలేదా? పిల్లలకు ఫీజుల బకాయిలు కట్టలేదా? ఇది తెలంగాణ రాష్ట్ర కంటిన్యూ గవర్నమెంట్ ప్రాసెస్. మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ పెట్టిపోయింది అని అంటారు. బీఆర్ఎస్ పార్టీ అనేక వసతులు కల్పించి 3 కోట్ల రూపాయల బడ్జెట్ ను ఇచ్చి మిమ్మల్ని దోచుకోమని చెప్పి అప్పచెప్పి పెట్టిపోయింది. మీరు దోచుకోవడాలు, దాచుకోవడాలు తప్ప, పంచుకోవడం తప్ప కనీసం పిల్లల మీద కూడా ఆలోచించే స్థితిలో లేరు మీరు. ఒక్కసారి ఆలోచించండి. గత వారం రోజుల నుంచి ఢిల్లీలో ఏమైతుంది? నీట్ పరీక్ష పేపర్ లీక్ అయితే విద్యార్థి లోకం, యువతరం కథం తొక్కితే అర్ధరాత్రి పూట ప్రధానమంత్రి కూడా ఒక సెల్ఫీ తీసి బయటపెట్టి క్షమాపణ చెప్పుకునే పరిస్థితి, తల వంచాల్సిన పరిస్థితి యువతరం పిల్లల వల్ల అయింది. వాళ్ళ వల్ల కాదేగా నీకు ఇంకా అక్కడ చూసిన తర్వాత కూడా ఇక్కడ బుద్ధి రావట్లేదా మీకు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలు, యువకులు, స్టూడెంట్స్ అందరూ తలుచుకుంటే మన పార్టీలు, రాజకీయ పార్టీలు వాళ్ళ కింద బలాదు, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. పక్క రాష్ట్రంలో తమిళనాడులో యువతరం మాత్రమే ఒక అద్భుతంగా టీవీకే విజయాన్ని గెలిపించుకున్నారు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టుకోకుండా యువతరం మాత్రమే, యువకుల ద్వారా మాత్రమే సాధ్యమైంది. చూసి నేర్చుకోవాల్సింది పోయి ఇంకా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. ఇది ముమ్మాటికి అన్యాయం పిల్లల పట్ల చేసేది. గత పార్లమెంట్ సెషన్లో కేంద్ర ప్రభుత్వం మన్రేగా స్కీమ్ ఉంది. ఇక్కడ పనికి ఆహార పథకం అనే స్కీమ్ ఉంది. దాని తెలంగాణ రాష్ట్రం, ఏ రాష్ట్రాలైనా కంట్రిబ్యూషన్ ఒక 10% ఇస్తే కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇచ్చి ఆ పనికి ఆహార పథకాన్ని నడిపించేది సక్సెస్ఫుల్ గా. బీజేపీ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు దీన్ని మెల్లగా స్లో పాయిజన్ ఇచ్చి బొందబెట్టే విధంగా తెలంగాణ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వాల వాటా 40% ఉండాలి, 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తా అంటే ఇప్పుడు ఎక్కడైనా పథకం ముందు పోతుందా? 40% రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇచ్చే పరిస్థితిలో ఉందా? ఇది ఎందుకు చెప్తున్నానంటే అది ఎట్లా అయితే ఉందో మీ వేధింపు కూడా అట్లాగే కనిపిస్తుంది. ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, విద్యార్థుల ఫీజుల చెల్లింపు విషయంలో కూడా మీరు స్లో పాయిజన్ ఇస్తున్నట్టుగా భావిస్తున్నాం మేము. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా, తెలంగాణ విద్యార్థులకు కూడా ఈ స్కీమ్ ని తొక్కిపట్టే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. లేకపోతే మీరు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ డైరెక్ట్ గా నేనే విద్యార్థుల ఖాతాలో వేస్తామని చెప్పారు. వారం రోజుల్లో తిరిగి కాలేజీలో కట్టబోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతామని చెప్పారు. అంటే పిల్లలను రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి, ఆర్ఆర్ యాక్ట్ పెట్టి జైలు పాలు చేయాలన్నా, వాళ్ళ పిల్లలను డిస్టర్బెన్స్ చేయాలన్నా, నడుస్తున్న సిస్టాన్ని నడిపించడం చేతగాకనా ముఖ్యమంత్రి గారు 3 లక్షల కోట్ల బడ్జెట్ లో ఇప్పటికీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 2 నుంచి 3 వేల కోట్ల రూపాయలు అప్పటి మా ప్రభుత్వం బాకీ పెట్టి ఉండొచ్చు. 2.5 ఏళ్లలో 3 ఏళ్లు కావస్తుంది. ఎన్ని మీరు మా మిత్రులు చెప్పినట్టు 1,50,000 కోట్ల రూపాయలు, 1,50,00,000 కోట్ల రూపాయలు మీరు తెలంగాణ మూసిని పెట్టి డెవలప్ చేస్తా అంటున్నారు. 1,000 కోట్ల రూపాయలు పెట్టి ఫ్యూచర్ సిటీని డెవలప్ చేస్తా అంటున్నారు. దాంట్లో ఇదంతా మాట్లాడితే మా మిత్రులు ఒక కళాశాల ప్రిన్సిపల్ ఒకరు చెప్పారు, సార్ సెటిల్మెంట్ అంటున్నారని. ఏం సెటిల్మెంట్? మీరు ఏమైనా లోన్ ఇచ్చారా? కాలేజీలు తీసుకున్నారా? విద్యార్థులు తీసుకున్నారా? అప్పు కట్టకపోతే సెటిల్మెంటా ఇది? ఇది బ్యాంకు వర్తకుల మధ్యలో లావాదేవీ ఇది? ఓటీఎస్ ఇది? వన్ టైం సెటిల్మెంటా? డిస్కౌంటా? ఇది సెటిల్మెంటా? ఏం సిస్టమ్ ఇది? ప్రభుత్వాన్ని నడుపుతున్నామా, మనం వడ్డీ వ్యాపారం చేస్తున్నామా? నాకు అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి గారు. ఇది ఖచ్చితంగా ఇది తీరని అన్యాయం. ఖచ్చితంగా ఇప్పటికైనా ఇమ్మీడియట్ గా ఒక 2 నుంచి 3 వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేసి విద్యార్థులను ఆదుకొని 2 నెలలకు ఒక 500 కోట్లు ఇవ్వండి, 2 నెలలకు 3 నెలలకు ఒక 1000 కోట్లు ఇవ్వండి.
3 లక్షల కోట్ల బడ్జెట్ లో 1000 కోట్లు ఎంత? మీరు చెప్పేది ఎట్లుంది? 2034లో ఒలింపిక్స్ గేమ్ పెడతామని చెప్పావు. ఒలింపిక్స్ నడపాలంటే ఎన్ని వేల కోట్లు కావాలి ముఖ్యమంత్రి గారు? 1 కోటి మందిని కోటీశ్వరులను చేస్తా ఉన్నారు. వాటికి బడ్జెట్ లేదు కానీ వాటికి ఉన్నది కానీ పిల్లల చదువులకు ఎంత అండి? నెలంత సంవత్సరాలంతా కొడితే 2-3 వేల కోట్ల రూపాయలు. వాటిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉందా? పిల్లల జీవితాలతో ఆడుకోవాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా ఇప్పుడే మా మిత్రుడు చెప్పాడు, పిల్లల ఫోర్స్ వల్ల కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రిజైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చి రిజైన్ చేశాడు. ఇక్కడ కూడా నిన్నటికి నిన్న ఇందిరా పార్క్ వద్ద మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇదే నీట్ పేపర్ ఎగ్జామ్ లీకేజ్ అయిన విద్యార్థుల పోరాటానికి సంఘీభావం తెలిపి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మేము విద్యార్థులకు సపోర్ట్ చేస్తామని చెప్పి నిన్న పెద్ద ఎత్తున కూడా ప్రకటన జరిగింది. అక్కడ తన బర్త్డేని కూడా క్యాన్సిల్ చేసుకుని నా బర్త్డే వేడుకలే వద్దు, నేను పిల్లలతోనే కలిసి ఉంటా అని చెప్పేసి ఇందిరా పార్క్ లో ఎండలో కూర్చొని తన సంఘీభావం తెలిపి అద్భుతంగా సపోర్ట్ చేశారు. మేము ఢిల్లీలో మేము పోరాడుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ మా ప్రభుత్వం లేకపోయినప్పుడు కూడా మేము పోరాడట్లేదా? మేము ఎక్కడ ఆగినాం? మొన్న అఖిలపక్ష మీటింగ్ పోతే ఆల్ పార్టీస్ మీటింగ్ లో కూడా తెలంగాణకు రావాల్సిన ప్రతి దాని మీద సింగరేణికి కావాల్సిన 5 మైన్స్ ఆగిపోయి ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోసం భూపేంద్ర యాదవ్ గారు మంత్రి దగ్గర కూర్చుంటే కిషన్ రెడ్డి గారు ఆ 5 మైన్స్ ఒక్కసారి ఓపెన్ అవుతాయి. దాంట్లో సావనపల్లి, సత్తుపల్లి, ఇల్లందు, మనుగోడు ఇవన్నీ ఉన్నాయి. అది సింపుల్ పని. వేరే వాళ్ళు ప్రైవేటైజేషన్ చేసిన మైన్స్ కూడా ఇవ్వండి, సింగరేణి కార్మికులు కొత్త ఉద్యోగాలు వస్తాయని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా పార్టీ అధికారంలో లేకపోయినా కూడా విద్యార్థుల పట్ల కానీ, రైతుల పట్ల కానీ, కార్మికుల పట్ల కానీ ఢిల్లీలో కొట్లాడే దాంట్లో మేము ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. నా పోరాటం ఖచ్చితంగా జరుగుతూనే ఉంది. మొన్ననే మేము వాణి కూడా వినిపించాం. అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. అది విద్యార్థుల విజయం. తప్పనిసరిగా ఇది విద్యార్థుల విజయం. ఏదో ఒక్కరోజు ఇక్కడ కూడా విద్యార్థులు తిరగబడతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే విద్యాశాఖకు మంత్రి కూడా లేడు. ఎందుకంటే విద్యాశాఖ తన దగ్గర పెట్టుకున్నాడు. తన దగ్గర పెట్టుకుంటే అద్భుతాలు సాధిస్తాడు, విద్యను బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తాడు, బాగా నిధులు ఇస్తాడని ఆశపడ్డ మా విద్యార్థులకు కనీసం రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆ ఇంపాక్ట్ ముఖ్యమంత్రి మీద పడుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా విద్యార్థులకు తలంచి రాజీనామా చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇదంతా జరగకముందే మేల్కోండి. ఢిల్లీలో దెబ్బతిన్నారు. కేంద్ర ప్రభుత్వం 13 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఒక ప్రైమ్ మినిస్టర్ అర్ధరాత్రి పూట సెల్ఫీ తీసి బయటపెట్టి తన మంత్రివర్గాన్ని విద్యార్థుల దగ్గరికి కాంప్రమైజ్ కోసం, చర్చల కోసం పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. జేపీ నడ్డా గారు, జితేంద్ర ప్రసాద్ గారు కూడా పోయి మాట్లాడి వాళ్ళని ఒప్పించాల్సి వచ్చింది. ఇవన్నీ నిన్న కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో అయినా బీఆర్ఎస్ పార్టీ ఒక్కరైతే ఎంపీ ఉన్నా, మీ 3 ఎంపీలు ఉన్నా, లోక్సభలో లేకపోయినా కాంగ్రెస్ పార్టీ 8 మంది లోక్సభలో ఉన్నారు, బీజేపీ పార్టీ 8 మంది లోక్సభలో ఉన్నారు. ఏం చేయకపోయినా మా రాజ్యసభ నుంచైనా దేశం మొత్తంలో మా వాణ్ణి వినిపిస్తాం. ఖచ్చితంగా కొట్లాడతాం. దాన్ని ఎట్టి పరిస్థితిలో వదిలేదు లేదు. ఇంకా జరగాల్సింది ఏంటంటే మీ హామీలోనే నిరుద్యోగ భృతి కూడా ఉంది. విద్యార్థులకు నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కూడా అధికారులకు వచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, నిరుద్యోగ భృతి లేదు. చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నారు. ఎక్కడ పోయా స్కూటీలు? ఒక్క స్కూటీ అని ఒక్క అమ్మాయి కన్నా ఇచ్చారా? ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. పిల్లలే నేటి యువతే రేపటి ముఖ్యమైన నాయకులు. రేపు ప్రధానులు కావచ్చు, రాష్ట్రపతులు కావచ్చు, రేపటి భావి భారత పౌరులు. వీళ్ళకి అన్యాయం చేస్తే దేవుడు మనల్ని క్షమించడు. పిల్లలను దగ్గరుండి చదివించుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి. మన పిల్లలు మనం చేసుకుంటలేమా, చదివించుకుంటలేమా? అందరూ మన పిల్లల్లాగే. వాళ్ళకి ఎక్కడ కూడా అన్యాయం జరగొద్దని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఖచ్చితంగా కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ కానీ తెలంగాణ ఎనీ సబ్జెక్ట్ అయినా ఖచ్చితంగా పార్లమెంట్ లో చర్చకు తీసుకొస్తాం. దాన్ని అయితే వదిలిపెట్టేయలేదు. పిల్లలకు సంఘీభావం చెప్తాం. ఖచ్చితంగా ఏ ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టాం. దాదాపు 27,000 పాఠశాలలు ఉంటే
23,000 పాఠశాలలు తీసేస్తారట, 4,000 ఉంచుతారట. అంటే దాదాపు 80%, 90% కాలేజీలు స్కూల్ తీసేస్తే అంటే 90% మంది జనాభా ఈ తెలంగాణ రాష్ట్రంలో చచ్చిపోయినట్టేనా? లేరా? చదువుకునే వాళ్ళు లేరా? కొన్ని ఊళ్ళల్లో పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది పడుతుండొచ్చు, వసతులు ఇవ్వాలి, పెంచాలి. ప్రభుత్వ స్కూళ్ళని పెంచేసి నీ చేతనైతే ప్రైవేట్ స్కూళ్ళ కంటే ప్రభుత్వ స్కూళ్ళు గొప్పగా పెట్టించి చదివించుకోవాలి మనం. అది మనం చేయాల్సిన ప్రభుత్వ పనులు. అంతే తప్ప స్కూల్లో మానేయించడం, తగ్గించడం కాదండి. ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు పెంచాల్సిన అవసరం ఉంది. మన బాధ్యత అది. మనం కుర్చీలో కూర్చున్నప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, మీ మీద చాలా హోప్స్ ఉన్నాయి. పిల్లలంతా ఆశతో మమ్మల్ని ఓడిచ్చారు, మిమ్మల్ని గెలిపించారు. పిల్లల కృషి కూడా దాంట్లో ఉంది. వాళ్ళు మోసపోయారు, ప్రజలు మోసపోయారు, రైతులు మోసపోయారు, అందరూ మోసపోయారు. అందరూ ఏకధాటిగా బండకేసి కొట్టడానికి అయితే ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఏ ఒక్క పని కావట్లేదు. అనేక గురుకులాలు ఇచ్చాడు కేసీఆర్ గారు. ఎన్టీ రామారావు గారు ఫ్రీ బస్సులు ఇచ్చారు పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు. కేసీఆర్ గారు అయితే అనేక గురుకులాలు పెట్టాడు చదువుకోమని. ఓవర్సీస్ లోన్స్ కూడా ఇచ్చారు. ఆ ఓవర్సీస్ లోన్స్ బంద్ అయిపోయినాయి. ఇక ఏ స్కీమ్ నడుస్తుంది అంటే అసలు ఏ స్కీమ్ లేదు. ఒకటే ఒక స్కీమ్ నడుస్తుంది. ఆ బెల్ట్ షాపులు, మందు, ఆ రియల్ ఎస్టేట్ దందాలు, హైదరాబాద్ చుట్టూ పంచుకోవడాలు, ఇవి మాత్రం నడుస్తున్నాయి. ఇక ఎక్కడ ఏం జరగట్లేదు. ఇదైతే ఖచ్చితంగా కూడా మా కేసీఆర్ గారు ఇచ్చిన గురుకులాలు కానీ, ఓవర్సీస్ లోన్స్ కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా ముందుకు నడుస్తాయి. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది ఉన్నా మేము ఖచ్చితంగా పార్టిసిపేట్ అవుతాం. నీట్ పేపర్ వల్ల ఇంకొక విషయం ఏంటంటే, మనం దాదాపు ఇక్కడ ఒక మిత్రులు మాట్లాడుతుంటే దాదాపు 15-20 నిమిషాలు కరెంట్ పోయింది. ఎక్కడ ఎందుకు పోయింది? ఇక్కడ బొగ్గు ఉత్పత్తే లేదు. థర్మల్ పవర్సే నడవట్లేదు పవర్ స్టేషన్లు. హరీష్ రావు గారు క్లియర్ గా చెప్పారు. ఉన్న మంచి బొగ్గు పక్క రాష్ట్రాలకు అమ్ముతాయి, నాసిరకం బొగ్గు పెట్టుకుంటేవి. థర్మల్ పవర్ అయితే ఇక్కడ నడవట్లేదు. బొగ్గు మన ఇప్పుడు బట్టి విక్రమార్క గారు రోజు వచ్చిపోతారు. సత్తుపల్లికి వచ్చిపోయారు, కొత్తగూడెంకి వచ్చిపోయారు. కనీసం ఇక్కడ బొగ్గు పరిస్థితి ఏందో కూడా వాళ్ళు దాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలో కూడా చేయట్లేదు. అందులో కూడా అన్ని స్కామ్లే. ఒక్క స్కీమ్లు అయితే లేవు కానీ కొత్తవి. దేశంలో, ఈ రాష్ట్రంలో అయితే అన్ని స్కామ్ల మీదనే పోట్లాడుతున్నారు తప్ప ఏం లేదు. దాని మీద ఆలోచించాలి. ఇంకా పాఠశాలలు 23,000 పాఠశాలలు తీసేయొద్దు, దాన్ని కంటిన్యూ చేయాలి. పిల్లల ఫీజులు మాత్రం ఇచ్చేదాకా కూడా మేము వెంటబడతాం. ఇవన్నీ కూడా ఇక్కడ జరిగినటువంటి మీ అందరి ఆలోచనలు మేము రికార్డు చేసుకున్నాం. నేనైతే ప్రతి ఒక్క పేరు రాసుకున్నా, ప్రతి ఒక్కరు ఇచ్చిన సూచనలు తీసుకున్నా. ఇవన్నీ కూడా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి కూడా పెట్టి, ఈ 2 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నిక ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఏం జరిగినా జరగకపోయినా ఫీజు రియంబర్స్మెంట్ అనే ఇష్యూ, పిల్లల ఇష్యూని కేసీఆర్ గారు వచ్చే ప్రభుత్వం సేకరించి మొట్టమొదటిగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ సమస్య మొత్తం క్లియర్ చేసుడా, 6 నెలల్లో కంప్లీట్ చేసుడా అనే దాన్ని కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారు. ఇదే మా మొదటి సమస్య పెట్టి పిల్లలను ఆదుకుంటాం. 2 లక్షల ఉద్యోగాలు ఏటా ఇస్తానని తీసుకొచ్చారు. ఎక్కడ ఇచ్చారండి మీరు ఉద్యోగాలు? మీరు ఇచ్చిన ఉద్యోగాలను మీరు సర్టిఫికేట్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చిందని చెప్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వలేదు. కేసీఆర్ గారు అక్కడ ఉన్నటువంటి ఐటీలో దాదాపు కేటీఆర్ గారు 10 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసి ఇచ్చారు. 2 లక్షల ఉద్యోగాల దాకా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. చాలా ఖాళీలు ఉన్నాయి. మీరేమో ఉద్యోగాలు నింపరు. కనీసం వాడు నీళ్లు ఖాళీగా పోతున్నాయి గోదావరి నుంచి. అయ్యన్నా నింపండి బాబు, ఎల్నిండితో ఇబ్బంది అవుతుందనంటే అయ్యో గురుదక్షిణ చంద్రబాబు నాయుడు గారికి వదిలిపెడుతున్నారు. వదిలిపెడుతున్నాడు అని చెప్పేసి ఆయన మాత్రం పట్టిసీమ, రాయలసీమ, చిత్తూరు మొత్తం నీళ్ళన్ని ప్రాజెక్టులు నింపుకుంటున్నాడు. మనోడు ఎండబెడుతున్నాడు, కిందన నింపుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు, ప్రజలు చూస్తున్నారు. న్యాయంగా, ధర్మంగా విద్యార్థులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు. అనేక మంది ఆలోచన ఒక్కటే, కేసీఆర్ గారు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కేసీఆర్ గారు మాత్రమే ఉన్నది. ఈ విద్యార్థుల సమస్యను మాత్రం బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా తీసుకుంటుంది. ఖచ్చితంగా మేము చర్చ పెడతాం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్క విద్యార్థి కూడా ఇబ్బంది పడడు. ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడతాయి. ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి ప్రోగ్రాం అరేంజ్ చేసినట్టు